సో నమస్తే, నేను వసంత్. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ టీవీ. సో ప్రస్తుతానికి మనం కొన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రైతుల సాధక బాధలు తెలుసుకోవడానికి, అలాగే రైతులకు కొంతమంది రుణమాఫీ అయిందా లేదా, కొంతమంది మహిళలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మనతో పాటు ఒక మహిళ ఉన్నారు, మనం మాట్లాడదాం. నమస్తే, ఎలా ఉన్నారు? మంచిగానే ఉన్నాం, కానీ గ్యాసులు 500కి ఇస్తున్నారు కదా సార్. 500 చేయమను ఇవ్వట్లేదా మీకు? ఇప్పుడు ఇవ్వట్లేదు. అవే 910 రూపాయలు తీసుకుంటారు. 500కి అవి చేయమను. బస్ కిరాయి అయితే చేసి ఉండిపిరి. 2000 వేస్తానేగా. గట్టిన పేదోళ్ళు, భర్త కష్టం చేయని వాళ్ళు కూడా ఊళ్ళో ప్రపంచం మీద. ఆ 2000 బ్యాంకులలో అకౌంట్లలో వేయమను. వేయట్లేదు, వస్తలేవు. ఎవరిని అడగాలిగా? రేవంత్ రెడ్డినే అడగాలి, ఆయనే చెప్పిండు కదా. ఇప్పుడు మీకు లోకల్ గా ఇక్కడ మీ గ్రామం బాచారం గ్రామంలో ఎలక్షన్ టైంలో ఓటు వేయండమ్మా, మీకు 2500 వస్తాయి, అలాగే బస్ ఫ్రీ, గ్యాస్ ఫ్రీ ఉంటుంది, గ్యాస్ 500కి ఇస్తానన్నారు కదా. ఆ ఓట్లు అడగడానికి వచ్చి నాయకులను అడగొచ్చు. మరి ఇప్పుడు వస్తారు వాళ్ళు గెలిచిరు, అయిపోయి కాంగ్రెస్ గెలిచింది, అయిపోయి. ఇప్పుడు ఎందుకు వస్తారు? ఇక మళ్ళీ సర్పంచ్ ఓట్లకు వచ్చినప్పుడు అడుగుతాం. అప్పుడు అడుగుతారా? కాంగ్రెస్ వాళ్ళు వస్తే మరి మీరు చేస్తాను పనులు చేయలే కదా అని అడుగుతాం. ఇప్పుడు మీకు 500, ఇప్పుడు 1000 రూపాయలు మళ్ళీ వెనక్కి వేస్తా ఉంటున్నారు కదా డబ్బులు బ్యాంక్ ద్వారా. మళ్ళీ ఎక్కడివి వెనక పడతలేవు సారు, ఏవి పడతలేవు, ఏవి లేవు. ఇప్పుడు మీరు గ్యాస్ ఎంత కడుతున్నారు నెల? అది తీసుకున్నప్పుడు 1010 తీసుకుంటారు. 1010 తీసుకుంటున్నారు. ఇప్పుడు మీకు 510 రూపాయలు రిటర్న్ పడతలేవు. అవి పడాలి. 2000 బ్యాంకు కొంటారు, ఆడి కొంటారు, సతాన్స్తురు, ఏవి పడతలేవు. గ్యాస్ ఒకటి 2000 తాగి తందన నాడితే ఆడి మంచి ఎలా తీసుకోవాలి సంసారం. ఆ 2000 ఏమనుర్రి, గ్యాస్ 500 ఇవ్వాలి. ఈ బస్ కిరాయి అయితే చేసిండు. ఇప్పుడు మీకు 2500కి అప్లికేషన్ పెట్టుకున్నారా? ఇక్కడ పెట్టుకోలే, పెట్టిరు కొంతమంది. అందరం పెట్టలే, మేము అందరం పెట్టినాము, పడతలేవు అవి. గ్యాస్ 500 బస్సు ఓకే, బస్ ఒక్కటే అయ్యింది ఆయన అన్నయ్య. ఇవి 3 కావాలి ఇంకా. మీరేమంటారు? గ్యాస్ గ్యాస్ పరిస్థితి, కరెంటు 70 యూనిట్లు కాలినా 0 వస్తలేదు, ఇప్పటి వరకు రాలేదు. వస్తుంది అని మీరు చెప్పిర్రు, రేవంత్ రెడ్డి చెప్పిండు, కానీ అట్లా వస్తలేదు. మరి ఇది ఈడ మా ఎవరు కరెంట్ అయినదా ప్రాబ్లము? ఎవరిది? ఎక్కడికి పోవాలి మేము? 70 యూనిట్లు 90 యూనిట్లకే ఏంది 500, 700, 900 అట్లా వేస్తారు బిల్లు. ఇప్పుడు పోయిన నెల 2 నెలలు ఆపి కడితే 2900 కట్టిన, వస్తలేదు. 0 అకౌంట్, 0 బిల్లు. గ్యాస్ పరిస్థితి మీకు 500కే ఇస్తున్నారా? ఇస్తలేరు అసలు. ఈ ఊరికి ఇంకా ఏంది గ్యాస్ కరెంటు ఏది రాలేదు. ఒక బస్సు తప్ప వేరేది ఏం మాట్లాడుకొస్తలేడు. అవి అర్థమైతలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అంటారు, మేము టీఆర్ఎస్, మా భర్త గెలిచిండు, ఉప సర్పంచ్ చేసిండు అంటారు. ఈమె ఎక్స్కి అంటుంది అంటారు. ఇవైతే వస్తలేవు. ఏది గ్యాస్ పీరి వస్తలేదు 500కు. ఈ 2000 వేస్తాడు రేవంత్ రెడ్డి, అవి వస్తలేవు. కరెంట్ 0 అయితే మాకు ఇంకా ఇంతవరకు రాలే. అవే 700, 800 కడుతున్నాం. అది 200 మినిట్లు దాటితే రాదన్నారు, కానీ అంత లోపల ఉన్నాగానే వస్తలేదు. అదొకటి చేయాలి, ఇది ఒకటి. 2000 వేస్తానడుగా, ఆ 2000 కూడా వేస్తేనే మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఆయననే గెలిపిస్తాం. మేము కాంగ్రెస్కి వేస్తేనే కదా ఆయన కాంగ్రెస్ ఆయన వేసినాం. మీకు 2500 రావట్లేదు? 200, 500 కాదు. కరెంటు బిల్ అనే తక్కువ చేయమంటే కరెంటుది కూడా తక్కువ అయితలేదు మాకు. ఏది తక్కువ అయితలేదు. ఇవి చేస్తాము, అవి చేస్తాము అని ఓట్లు అయితే వేయించుకురు, ఏవి లేవు. ఏంది రైతు బంధు లేదు, ఏది లేదు. రైతు బంధు కూడా మాకు ఇప్పుడు ఆ సంవత్సరం సంది పడతానే లేదు. పోతే ఆడ అకౌంట్ చూపిస్తే ఆడ బ్యాంకులలో ప్రాబ్లం అంటారు, ఏది సరిగ్గా చెప్పారు మాకు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కానీ, బస్సు ఒక బస్సు తప్ప మా ఊరికి ఏవి రావట్లేదు. మేము ఏవి వాడుకోలేము. 2 గంటలకు ఒక బస్సు పడ్డదంటే 4 గంటల దాకా బస్సు. ఒక్క బస్సు పడ్డదంటే 2 గంటలకు, మళ్ళీ బస్సు లేదు. 10 గంటలకు వచ్చిపోయిందంటే మళ్ళీ బస్సు లేదు మన ఊరికి. ఏ బస్సులోనేమో రాత్రి దాకా ఒక బస్సు లేదు. మళ్ళీ ఏమి లేవు. కరెంట్ బిల్లు లేదు, నల్ల బిల్లు లేదు, ఏది లేదు. కరెంట్ బిల్లు లేదు. మళ్ళీ ఏమొస్తున్నాయి మాకు? అసలు ఒక్కటన్నా ఫ్రీ అన్నాడు, ఏది ఒక్కటి కూడా లేదు. పైసలు కూడా పడతలేవు. 500 గ్యాస్ ఇవ్వట్లేదా? లేదు, ఏం లేదు. 150 కాలుతుంది. అట్లయినా బిల్లు కొట్టేది ఒట్టిపోతుంది. చేస్తాం, వడ్లు పండిస్తాం, కూరగాయలు వేసుకుంటాం. అన్ని 2 ఎకరాలు ఉంటుంది. అయితే మండల ఆఫీస్లో మీటింగ్ అయితే పోయినాం. పిలిపిస్తే పోతే ఆ మీటింగ్లో వాళ్ళు ఏమన్నారు, ఈ 15 తారీఖు వరకు రుణమాఫీ ఉన్నారు. ఎన్ని ఎకరాలు చేస్తున్నావు? 2 ఎకరాలు. ఎంత తీసుకున్నావు రుణం?
నేను 80,000 తీసుకున్నాను. 80,000 ఇది క్రాప్లోనే. కాప్ లోన్ తీసుకున్నా. ఇదేంటిది రుణమాఫీ అయిందా కాలేదా మీకు? అదే ఇంకా ఏది చెప్పలేదు మరి, నిన్న ఏ సంగతి తెలియలేదు మాకైతే ఇంతవరకు. అసలు అయిందా ఈ గ్రామంలో ఎవరికైనా అయిందా? ఇంతవరకు అయితే ఇంకా మాకైతే తెలియలే, ఇంకా ఎవరికి తెలియదు. ఎవరు తెలియదు. మరి ఆ రోజు సాయంత్రానికి అన్నారు. మొన్న పోయినా మీటింగ్ పోయినాము, ఈ 15 తారీఖు వరకు అన్నారు. 15 తారీఖు వరకు అయ్యేదంటే మాకు ఏ సంగతి చెప్తామన్నారు, చెప్పలే కదా, ఫోన్ చెదురు వాళ్ళు చేయలేదు. 80,000 ఉంది మొత్తం ఇది. ఓకే కాకా మీరేం చేస్తారు? వ్యవసాయం చేస్తారా? వ్యవసాయమే. ఎన్ని ఎకరాలు చేస్తారు? మాది ఎకరాలు ఉంది, ఎకరాన్ని చేసుకుంటాం. ఇప్పుడు మీరు క్రాప్ లోన్ ఏమైనా తీసుకున్నారా? తీసుకోవాలి, ఎన్నడూ తీసుకోవాలి ఇంతవరకు. ఇంతవరకు తీసుకోవాలి. అయిందంట ఇక్కడ రైతులకి? ఏమైందట ఇచ్చే వాళ్ళకు మా పైన అని అంటారు. కొంతమంది కాలేదు. మనకు తెలియదు అది. ఏం వ్యవసాయం లేదు. మా డాడీ అన్నాడు మా పైనే అమ్మా 60,000 ఉండే మా పైనే అన్నాడు. మీకు అయిందమ్మా? మాకు ఇప్పుడు మా ఆయన చెప్పిండు కదా 35,000 ఉండే 35,000 మా పైనే అని అన్నాడు. బాబు నమస్తే. నమస్తే సార్. ఏం పేరు? బాలయ్య. ఏం చేస్తున్నారు? వ్యవసాయం వ్యవసాయం చేస్తాను సార్. ఏమైనా చేస్తారా? వ్యవసాయం కూలి అన్ని పనులు చేస్తాను, అన్ని పనులు చేస్తాను. ఓకే ఏం పండిస్తున్నారు ఇప్పుడు? ఇలా వరి పండిస్తున్నాం సార్, వరి పండిస్తున్నారు. వండి వారిస్తున్నాం. మీరు క్రాప్ లోన్ తీసుకున్నారా? కాపు లోన్ మేము తీసుకో, వేరే మా వాళ్ళు తీసుకురు, 70 మంది తీసుకురు. కనీసం మామూలు సన్నకారు రైతులు 70 మంది తీసుకురు. కొర్రెంలా? బాచారం బాచారం 70 మంది తీసుకురు. సన్నకారు రైతులు 70 మంది వచ్చింది, ఇంకా దొడ్డుకారు రైతులు కాకుండా 1,00,000 వరకు మొన్న మా పైన అంటే 70 మందికి. ఆయన బ్యాంకు పోయారు, ఆధార్ కార్డు అవన్నీ ఇచ్చారు, మండల ఆఫీస్కి పోయారు, అక్కడ పోయి చేసి వచ్చారు. అందరు ఇక్కడ చెప్పారు మాకు మా పైన మాకు నిమ్మలమైందని చెప్పేసి సరే తీసుకున్న వాళ్ళు అయితే మంచి సంతోషంగా ఉన్నారు. ఇక తీసుకున్న వాళ్ళని తీసుకోకపోతే తీసుకున్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు అనుకున్నాం మేము. ఎట్లా అనిపిస్తుంది ఈ గవర్నమెంట్ లో? మంచిగా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అయితే మంచిగా చేస్తుంది, పేదలకైతే మంచిగా చేస్తుంది. ఇప్పుడు పేదలకైతే మేమైతే టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే మంచిగా చేస్తుంది. మీరు బీఆర్ఎస్? మేము టీఆర్ఎస్. గతం ఓటేసారా మరి? మా పోయినసారి వేసినా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసు. ఈయన మాకు దళిత బంధు అందరికి వేయాలి, కేసీఆర్ అందరికి వేయాలి కాబట్టి మేము ఎస్సీలో మొత్తం మీద అంతా అనుకొని చేసినాం సార్. కావాలనే చేసినాం. అందరికి ఊరికి ఒక్కరికి ఇచ్చి తత్తుమలకి ఇవ్వకూడదు. ఈ ఊళ్ళకి మేము ఇచ్చే రైతు బంధు అని ఎవరికి వేయాలి. మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి వేసాం. మరి మీకు ఏమన్నా ఇబ్బంది పెట్టలేదా? మీ ఇబ్బంది పెట్టదు. గతంలో కూడా అప్పుడు ఆనాడు కాంగ్రెస్ పరిపాలన ఇచ్చిన భూములే ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి. ఈ డబుల్ బెడ్రూమ్లు అవన్నీ కట్టించి ఇస్తున్నాం అని చెప్పి అవి ఎవరికి ఇస్తుండో వాళ్ళ లీడర్లకు వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, ఎవరికి పంచలేదు. ఇక ఇప్పటి వరకు అయితే మీ టీఆర్ఎస్ కాంగ్రెసే #1 అనుకున్నాం అంతా. ఇక చూస్తే వాళ్ళే చూడాలి పెద్దవాళ్ళని. అంత పబ్లిక్ అంతా అన్ని పార్టీలు మారారు సార్, ఒక్కదాన్ని కాదు, అన్ని పార్టీలు మారారు. సరే ఇప్పుడు మీకు రైతులకి ఇప్పుడు మంచి జరుగుతుంది అంటారా? ఇక రైతు మంచిగా జరుగుతుంది. ఇక అప్పుడు భూములు ఉన్న వాళ్ళకే రైతు బంధు ఇచ్చాడు, మామూలు చిన్నకారు రైతులకు మామూలుగా ఇచ్చాడు. పెద్ద భూస్వాములకు లక్షలు వేలు వచ్చాయి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే ఇస్తా, వాళ్ళు మామూలు రైతులు అని రేవంత్ రెడ్డి అంటారు. ఇది మంచిది అంటారా? లేదంటే వాళ్ళకి మంచిది, మామూలుగా ఇచ్చిన వానికి మంచిది. మా పెద్ద ఉన్నోళ్ళకు ఎంచాలరు అవన్నీ భూములు కబ్జాలు పెట్టి గుట్టలకు ఏనెలకు ఇచ్చింది మంచిది కాదు కదా సార్. వాళ్ళకి ఇప్పుడు అప్పుడు వాళ్ళు మతుకుంటారు. ఇప్పుడు ఆ భూస్వాములు మాకు టీఆర్ఎస్ మంచిగా ఉండే, కాంగ్రెస్ మంచిగా వాళ్ళు మతుకుంటారు. కౌలు రైతులకు కూడా ఇస్తారా, రుణమాఫీ ఇస్తా, అది ఇస్తా, కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా, అవి ఇస్తా అని ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కౌలు రైతు కూడా రైతు బంధు ఇస్తా అంటారు. ఇస్తా అని ఇప్పుడు ఆయన ఇస్తే ఇంకా జర కూడా కాంగ్రెస్ ఇంకా ముందుకు పోతుంది సార్. కాంగ్రెస్ కంపల్సరీ ఇంకా కౌలు రైతు కూడా రైతు బంధు ఇస్తే ఇంకా ముందుకు పోతుంది. ఇప్పుడు ఉన్న భూములు ఉన్న వాళ్ళు చేస్తలేరు, మావాస్తుడు కూలి వాళ్ళు మామూలు గరీబ్ వాళ్ళు చేస్తారు. భూములు వచ్చి సగం పంచుకుంటారు. అన్ని కలుపులు అన్ని ఖర్చులు డబ్బులు మేము పెడితే మిత్రం లాగోడి ఆ భూమి ఉన్నందుకు సగం పంచుకొని పోతారు సార్. ఆయన మాకు చేసినందుకు మాకు గిట్టుబాటు అవుతలేదు. ఆ కౌలు రైతు అది రైతు బంధు అదేదో ఇస్తే మాకు కొంచెం వాళ్ళకి సగం మాకు సగం ఇస్తే కూడా మాకు చాలా మేలు అవుతుంది గరీబ్ వాళ్ళు. నమస్తే, మీ పేరు? నా పేరు అహ్మదాచారి. మంచిగున్నారా? మంచిగా. మేము కార్పెంటర్ వర్క్ చేస్తాము, వ్యవసాయం కూడా చేసేస్తాం. ఎన్ని ఎకరాలు చేస్తారు? మేము 2.5 ఎకరాలు చేస్తాం. ఏం పండిస్తారు? మొత్తం వరే. ఇక్కడ అందరూ వరే చేస్తారు. వర్షాకాలం ఏమో సన్నొడ్లు ఇస్తారు, కొందరు దొడ్డి చేస్తారు. ఇక దొడ్డి అంటే కొంచెం వెయిట్ ఎక్కువ వస్తాయి. ఇక సన్న అంటేనేమో మనం ఇక పట్టించుకొని తినడానికి. క్రాప్ లోన్ తీసుకున్నారా మీరు? క్రాప్ లోన ఒక్కసారి తీసుకున్నాము, 30,000 తీసుకున్నాం అంతే. అయిందా ఇప్పుడు? ఈసారి తీసుకోవాలి, పోయినసారి తీసుకున్నాం. పోయినసారి అయిందా? అయింది. ఇప్పుడు మీ గ్రామంలో అయిందంట రుణమాఫీ? అయింది, చాలా మందికి అయింది. కొంతమందికి అవ్వకుండా ఉందా? ఇక నాకు తెలిసిన మనకి అయితే అయ్యింది. అయిందా? ఒక
బాగానే ఉందా ఇప్పుడు ప్రస్తుతం అయితే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ బాగానే ఉందా ఇప్పుడైతే బాగుంది. రైతుల పట్ల అంటే మీకు అంటే జనరల్గా అడుగుతారు, పార్టీతో సంబంధం లేదు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులకు మంచిగా అనిపించిందా, ఇప్పుడు వచ్చింది బాగుందా? ఇక అప్పుడైతే కేసీఆర్ ఉన్నప్పుడైతే ఇక కరెంట్ కొంచెం బాగానే ఉంది. మధ్యాహ్నం అయితే ఈ కరెంట్ పోతుంది, మరి దేనివల్లనో అది అట్లా కరెంట్ అయితే రైతులకు ఎట్లా మంచి అనిపించింది ఇప్పుడా అప్పుడా? ఇక అప్పుడు కూడా బాగానే ఉంది. నేను యాదవ్ని, నేను కౌలుకే చేస్తా పొలాలు. ఏం పేరు మీ పేరు? నా పేరు మల్లేష్ యాదవ్. మల్లేష్ యాదవ్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తా. మొత్తం మాకు పొలం లేదు, మేము గరీబులమే, మంది పొలాలు కలుపుతా. ఓకే. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు గంటకు 700 ఉండే, ఇప్పుడు 500 తీసుకుంటారు ట్రాక్టర్. డాక్టర్కి ఆడవాళ్ళకి 700 తీసుకుంటున్నారు ఒక్కరోజు కూలి. ఊరాలు తీస్తే 1200 తీసుకుంటున్నారు. ఈ వ్యవసాయం చేయాలన్నా చేయదా ఆలోచన వస్తుంది మాకు. లాస్ట్కి వస్తే దాని తర్వాత ఈ ఒడ్డు తాళ్ళు ఉన్నాయి, ఇవి ఎండపోయాలి, పట్టియాలి, అది మ్యాచ్ వస్తలేదు, ఇదొకటి టార్చరు. గుత్తియాలి వాళ్ళకి పట్టదారికి, గుత్తియాలి. ఇవన్నీ ఇస్తే మాకు లాస్ట్కి వస్తే ఏమి వెళ్తలేదు. ఎక్కడికైనా కూలికి పోతున్నా, ఏదైనా కూలికి పోతున్నా పర్వం. మీరు కౌలు రైతులు కదా, ఏం కావాలి కౌలు రైతులకి? రేవంత్ రెడ్డి 12,000 ఇస్తాడు, ఇచ్చాడా? రేవంత్ రెడ్డి చెప్పిండు కౌలాతలు కూడా మేము 12,000 ఇస్తామని చెప్పిండు. 12,000 మేము చెప్పిండు, అంత నాకు ఐడియా లేదు. అప్లై చేసిరా మీరు? చేసినాము, ఆధార్ కార్డు ఇచ్చినాము, అదేది కరెంట్ బిల్ అది ఇచ్చినాము, అన్ని ఇచ్చేసినాము. మాకు ఇంతవరకు ఈ ప్రశ్న ఏం లేదు. ఏం లేదు. మరి ఏమైనా అడిగిరా? మీ ఎమ్మెల్యేని అడిగిరా? ఎమ్మెల్యే మాది ఏది ఇబ్రహీంపట్నం, కాంగ్రెస్ పార్టీ, మల్రెడ్డి. మనం చెప్తే కూడా అవుతుంది అంటుడు, ఏమవుతుందో అదే మాట్లాడినాము, అవుతుంది అంటుడు. ఇంకేమవుతుందో ఇప్పుడు కౌలు ఇప్పుడు వీళ్ళందరికీ రుణమాఫీ చేస్తానని చెప్పారు కదా, అయిందంట అసలు రుణమాఫీ? రుణం కాలే. ఎంత ఉంది లోన్? అది అసలు మొదటి పెడితే అవ్వలేదు ఎవరికి మా ఇంతవరకు రాలేదు. వీళ్ళు పడదా అయితే ఖచ్చితంగా మేము డబ్బులు కొడతావా, భూమి అడుగుతావా, ఖచ్చితంగా ఆయన గుత్తపాలిస్తేనే భూమికి పోవాలి, లేకపోతే అలకారబాయి ఇంకోటి వస్తాడు. ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నారు కదా రేవంత్ రెడ్డి, అసలు అయిందంట? మాకు రాలే, మా ఈ ఏరియాకి మాకు రాలే. వస్తే ఇదంతా మా మండలం ఒక్కటే, ఏది మన గౌరీ విలేజ్, ఇది హైట్నర్ మండలం గౌరీ విలేజ్. ఇప్పుడు అదపూర్ మెట్టుబడ్డది. రైట్, థ్యాంక్ యూ.